నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఏ డేట్లలో ఇస్తుండ్రు. రాష్ట్రంలో టీజీపీఎస్ కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్ కానీ ఏ రోజు ఇస్తుండ్రు, వీళ్ళ సింగరేణి కానీ డిఎస్సి కానీ ఏ రోజు ఇస్తుండ్రు, వీళ్ళ డేట్లు ఎన్ని. ఈ రెండు డేట్లు కూడా క్లాష్ కాకుండా చూసుకోవాలి మీరు. ఈరోజు గత ప్రభుత్వం 9,200 ఏది గురుకుల పోస్టులు వాళ్ళు శాంక్షన్ చేస్తే ఈరోజు మీకు అవగాహన లేకపోవడం వల్ల అది ఏ విధంగా నియమించానో దానిపైన మీకు ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు 3,000 పోస్టులు నిండిపోయినాయి. ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఇవాటి వరకు మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి, వాళ్ళు మీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. 98 డిఎస్సి క్వాలిఫైడ్ వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ తెచ్చుకున్న గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మనం ఇప్పుడైనా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మనం వాళ్ళకు కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. అది కూడా అమలు చేయాలి. కాబట్టి ఏది చేసినా కానీ మనం స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ ఉంటే వాళ్ళకి కనిపించాలి. బాజాబ్తా ముఖ్యమంత్రి ఎన్టీవీలో మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసినాం.